జిఎస్టీ ఎప్పుడో 2009-10 అమలు చేయాలని చెప్పి నిర్ణయించారు. కానీ భయపడ్డారు. ఇది అమలు చేస్తే పుచ్చుకున్న మనకేమైనా గవర్నమెంట్ ఉంటుందో పోతుందో భయపడ్డప్పుడు నరేంద్ర మోడీ గారు వెంటనే ఈ జిఎస్టీని అమలు చేయాలని చెప్పి దానికి ఒక కమిటీ వేసి ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో కమిటీ వేస్తే 29 మంది ఆర్థిక మంత్రులు ఉన్నాం. మేము మొత్తం రాష్ట్రాలన్నీ తిరిగినాం, దేశాలు కూడా తిరిగి వచ్చినాం. ఆస్ట్రేలియా లాంటి దేశంలో, ఆస్ట్రేలియాలో మేము అక్కడ స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, సార్ మేము జిఎస్టీ అమలు చేసిన సంవత్సరంలో వచ్చిన ఎన్నికల్లో మేము ఓడిపోయినాం అని చెప్పింది. మరి జిఎస్టీ అర్థం చేసి సరిగ్గా చేసుకోకపోతే, అది సరిగా అమలు కాకపోతే నా గవర్నమెంట్ పడిపోయింది. మరి మీ దగ్గర చదువు రాదు, మీ దేశంలో 140 కోట్ల మంది కాకుండా ట్యాక్స్ కల్చర్ కూడా మీ దగ్గర లేదు, మరి ఎట్లయిద్దని చెప్పి అడిగాను. మేమన్నాం మాకు సంకల్ప బలం ఉందని చెప్పినాం. మేము మా దగ్గర మోడీ గారు గవర్నమెంట్ ఉంటుందా పోతుందా ఆలోచన చేయడు, మళ్ళీ అధికారంకి వస్తామా రామా అని ఆలోచన చేయడు, ఇది మంచి జరుగుతుందా లేదా ఆలోచన చేస్తాడు, తప్పకుండా అమలు చేస్తామని చెప్పినాం మేము అక్కడ. ఆ జిఎస్టీ అమలైన సంవత్సరం ఆదాయం నెలకు 73,000 కోట్లు. ఇవాళ మన ఆదాయం 1,80,000 కోట్లు ఫర్ మంత్. ఒకప్పుడు మనం మేధావులంతా మాట్లాడుతుండే భారత జాతి ఆత్మగౌరవానికి పనంగా పెడుతున్నారు, భారత ప్రజల ప్రయోజనాన్ని పనంగా పెడుతున్నారు. వరల్డ్ బ్యాంక్ దాని అన్నారా లేదా? వరల్డ్ బ్యాంక్ జీతగాడు ఇట్లా మాట్లాడి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అయితే బంగారం కుదరబెట్టి డబ్బులు తెచ్చుకున్నాం. అట్లాంటి ఈ దేశంలో ఇవాళ వరల్డ్ బ్యాంక్ షరతులు లేవు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ షరతులు లేవు. మన కాళ్ళ మీద మనం నిలబడి బతకడమే కాకుండా ప్రపంచంలో ఏదైనా దేశానికి ఆపదత్తే ఆదుకోగలిగే సత్తా భారత్కు ఉంది. గుర్తుపెట్టుకోండి.